అదేవిధంగా మండలాధ్యక్షులు భాషా గారు, మరి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోన్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బిట్రా శివనారాయణ గారు, అదేవిధంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు, మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కనుక తరిచి చూసినట్లయితే అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. నరేంద్ర మోడీ గారు 2014 దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా, అంటే ఈ 11 సంవత్సరాలు కూడా ఎవరైనా సరే వారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, వెనుకబడిన కులాలకి చెందినటువంటి వారు, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినవని చెప్పి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేక రుగ్మతులకి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు అందిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చారు. అదేవిధంగా బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేశారు. చేస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయాలి అనేటువంటి ఆలోచన అని చెప్పి అప్పట్లో వారు చెప్పారు. కానీ వారి ప్రధానిగా ఉండడం మాత్రమే కాకుండా 2014వ సంవత్సరం వరకు ఎంతమంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేశారు అని కనుక లెక్కలు చూసినట్లయితే దేశంలో 7 కోట్ల మందిని మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు, జన్ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకొచ్చారు. ఇది ఉదాహరణకి చెప్తున్నాను నేను. వారు ఈ జన్ధన్ యోజనని తీసుకొచ్చిన తర్వాత దేశంలో దగ్గర 50 కోట్ల మంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవాళ చేరువ చేయడం జరిగింది. దానిలో కూడా మహిళలు అత్యధిక శాతం, ఎస్సీలు పెద్ద శాతంలో ఉండటం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, పేదవాడి జీవితానికి భరోసా లేకపోతే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్షిత్ యోజన అనేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అంటే చాలా తక్కువ ప్రీమియంతో 12 రూపాయలతో జీవన్ జ్యోతి యోజన, 336 రూపాయలతోటి సురక్షిత్ యోజన. అంత తక్కువ ప్రీమియం కనుక పేదవాడు కట్టుకున్నట్లయితే ఆయన మరణం చెందితే 5 లక్షలు, అవయవాలు కనుక దెబ్బతిన్నట్లయితే వారికి 2.5 లక్షలు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని వారు రూపుదిద్దడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకి బాగా అనుకూలించేటువంటి పథకాలు. ఇవాళ దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే 60-65% ఇళ్ళు మహిళల పేరునే ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం ప్రవేశపెడితే అప్పట్లో అపహాస్యం చేసినా ఇది దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి అంశం. కేవలం ఆత్మగౌరవం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యంతో ముడిపడినటువంటి విషయం కనుక మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసాం, నారీ శక్తి అధినియం అనేటువంటి 33% రిజర్వేషన్లు. అంటే ఇంతకుముందు స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు ఉన్నా ఇప్పుడు వారిని నాయకురాళ్లుగా తీర్చిదిద్దుతూ వారిని చట్టసభల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కనుక 33% రిజర్వేషన్లు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు నారీ శక్తి అధినియం కింద ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం.
అదేవిధంగా వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారు బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు అసలు చట్టబద్ధత లేదు. 60 సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడూ వారు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెనువెంటనే వారు బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు అనుభవించేటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్యలు గుర్తించినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే వారు కూడా బీసీ కులానికి చెందినటువంటి వారే కనుక వెంటనే వారు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించినటువంటి విషయం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇవాళ నిజంగా గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది గర్వంగా మేము చెప్తాం, అది భారతీయ జనతా పార్టీ అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు 65 సంవత్సరాలు. కానీ వాజ్పేయి గారు జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చొరవతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు విద్య అభ్యసించినటువంటి ప్రాంతం, వారు బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నటువంటి ప్రాంతం, వారు పరమపదించినటువంటి ప్రాంతం మరియు వారి సమాధి మహారాష్ట్రలో ఉంది. వీటన్నిటినీ కలిపి పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికే దక్కుతుందనేటువంటి విషయం. ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలి అనేటువంటి లక్ష్యం. వాటిని దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి విషయం ఒకటే, అన్ని రాజకీయ పార్టీలాగా భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి అని భావిస్తాం. కానీ మేము భిన్నమైనటువంటి పార్టీ అని ఎందుకని చెప్తామంటే, మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని భావించేటువంటి పార్టీ. కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్న 6వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినం మేము జరుపుకున్నటువంటి సందర్భంలో కేవలం పార్టీ వరకే పరిమితం అవుతూ ఈ విషయాలు చర్చించుకోవటం కాకుండా సేవ అనేటువంటి భావనతోటి మనం గ్రామాలకి వెళ్ళాలి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, అక్కడ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి మనుషులతోటి మమేకమవుతూ మనం పార్టీ చేసినటువంటి విషయాలు కూడా వారికి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి గావ్ చలో అభియాన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ పార్టీ గురించి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకునే నేను కూడా ఇవాళ పాలడుగు గ్రామానికి రావడం జరిగింది. ప్రజలందరూ చాలా చక్కగా స్వాగతించారు కూడా. వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం మొన్న చూసినట్లయితే ఒక 2-3 రోజుల క్రితం అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆనాటి నుండి కూడా అమరావతియే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అన్న విషయానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది. 2014వ సంవత్సరం నుండి కూడా అప్పట్లో డిపిఆర్ ఇవ్వకపోయినా 2,500 కోట్ల రూపాయలు ఆ రాజధాని పరిసర ప్రాంతమైనటువంటి విజయవాడ, గుంటూరు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఇచ్చారు. అదేవిధంగా బాహ్య వలయ రోడ్డుకి 20,000 కోట్ల రూపాయలు,
అనంతపూర్ నుండి అమరావతిని అనుసంధిస్తూ 29,000 కోట్ల రూపాయలు అప్పట్లోనే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఏదైతే మేము అన్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏడీబీ మరియు వరల్డ్ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కూడా సంయుక్తంగా 13,600 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇవ్వడానికి వారు సంసిద్ధమయ్యారు. అయితే మిగిలిన 1,400 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఏదైతే అంటామో దానికి సంబంధించి కేంద్రం 4,285 కోట్ల రూపాయలు 4 రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ మరి తిరుపతి నుండి కట్పాడి వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో 1,132 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇది రాయలసీమ ప్రాంతానికి బాగా అనుకూలించేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వారికి తమిళనాడుతో వారికి ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి దోహదపడుతుంది. కనుక ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఉన్నట్లయితే, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అభివృద్ధిని గత 5 సంవత్సరాలు చవి చూడలేదు. మనందరికీ తెలుసు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విధ్వంసం, విద్వేషం తప్పించి మనం ఇంకేమీ చూడలేదు. అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. ఇవాళ నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుంటూ నెమ్మదిగా మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పింది, అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం మేము అందిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారితో చర్చించి అక్కడి నుండి వనరులు తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడం, నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం, ఇదన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇదే రకంగా కేంద్రం అందించేటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పోలీసులు వారి యూనిఫామ్ని ఒకరి దయతోటి వేసుకొచ్చని కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు. ఇవాళ 5,000 మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి. ఇది కేవలం మహిళల్ని కాదు, అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు. కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి.